నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు అయ్యప్ప స్వామి ఆలయంలో వైభవంగా మహాపడి పూజ ప్రత్యేక పూజలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు దంపతులు ధరణి ఫోటోల ద్వారా రైతులకు తీవ్ర ఇబ్బందులు బీజేపీ కిసాన్ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కోడిపల్లి గోపాల్ రెడ్డి ధ్వజం నాణ్యత లేని భోజనంపై విద్యార్థుల మండిపాటు సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఎదుట ఆందోళన ప్రైవేట్ ఆసుపత్రుల అధిక ఫీజులకు కళ్లెం వేయండి డివైఎఫ్ఐ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కార్యదర్శి కార్తిక్ డిమాండ్ జగిత్యాల జిల్లా మెట్పల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాపడి పూజ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే దంపతులు పాల్గొని స్వామివారికి పంచామృతాలు పూలు పండ్లతో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే పదునెట్టంబడి పూజ చేసి అయ్యప్ప స్వాములతో కలిసి పేటతుల్లి ఆడారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలను తిలకించేందుకు అయ్యప్ప స్వాములతో పాటు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.
ధరణి పోర్టల్ ద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీజేపీ కిసాన్ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కోడుపల్లి గోపాల్ రెడ్డి అన్నారు. కోరుట్లలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తానని ప్రకటించిన సీఎం ఇప్పటి వరకు కూడా ప్రకటించలేదని విమర్శించారు. కోరుట్ల నియోజకవర్గ బీజేపీ నాయకుడు సురభి నవీన్ మాట్లాడుతూ ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించి 50,000 మంది రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ₹10,000 ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం కూడా దానికి ఎంత లాస్ వస్తే ఆ లాసును భరించడానికి 40% భరించడానికి సిద్ధంగా ఉంటుంది. కేంద్ర మంత్రులు కూడా చెప్పడం జరిగింది, పార్లమెంట్ సాక్షిగా కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ జగన్ ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద పసుపును కొనుగోలు చేయాలని ఈ జగిత్యాల జిల్లాలో ప్రత్యేకంగా ఈ జగిత్యాల జిల్లా రైతాంగం పక్షాన మేము రేపు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఎరువులు కూడా ఇవ్వని పరిస్థితి. ఈ కరోనా కష్టకాలంలో ముడి సరుకుల ధరలు ఎక్కువగా పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం యూరియా మరియు డిఏపి, పొటాష్ ఎరువులపై సబ్సిడీ ఇస్తూ పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇస్తూ ఎరువుల ధరను పెంచలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం నేను కని విని ఎరుగని రీతిలో రైతులకు ఒక పెద్ద న్యూస్ చెప్తానని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయలేదు. అదేవిధంగా మన దగ్గర ఎస్ఆర్ఎస్పి కాల్వ ఏదైతే కాల్వ ఏమంట ఉన్న భూములు ఉన్నాయో అవి రిజిస్ట్రేషన్ అవుతలేవు ఇప్పటి వరకు కూడా. ఎందుకనంటే అందులో పోయింది ఒక ఎకరం ఉంటే అందులో 10 గుంటలు పోయింది. ఆ నెంబర్ మొత్తం బ్లాక్ పెట్టింది. అలాగే ఈ ధరణి పోర్టల్ అనే కార్యక్రమాన్ని పెట్టి ఇది చాలా రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే రైతులకు ఈ యొక్క సమస్య చాలా ఉంది. ప్రతి రైతు కూడా ఇది తెలియాల్సిన అవసరం ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మన పార్టీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని రేపు చేయడం జరుగుతుంది. రైతులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క సమస్యలను మనం కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చేరాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ పాల్గొనాలి. అలాగే ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రైతులకు మంచి శుభవార్త చెప్తానన్నాడు. ఆ శుభవార్త ఏందనేది ఇప్పటి వరకు కూడా చెప్పిన సందర్భాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ మీద రైతులకు ఇవ్వాల్సిన ఎరువులు కూడా ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వంది కోఆర్డినేషన్లో కూడా వెళ్ళడం లేదు. అలాగే పసుపు రైతులకు కూడా ఇప్పటి వరకు న్యాయం జరిగిన సందర్భం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ కేంద్ర ప్రభుత్వం రాయమని దాదాపుగా ఇప్పుడు 2019 నుంచి గౌరవ ఎంపీ గారు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. దానికి మన ఎంపీ గారు కూడా సాయశక్తులు కృషి చేస్తున్నాడు. ఆ కృషి వల్లనే ఇవాళ మనకు ఎక్స్పోర్ట్ అనేది చేయడం ద్వారా ఇవాళ ఇంత రైతుకు ఇంత సపోర్టింగ్ రేట్ దొరుకుతున్నది. కాబట్టి ఇదందరూ రైతులందరూ గమనించి దీని ప్రోగ్రాంలో పాల్గొని ఈ యొక్క రైతు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కొరట్ల శాఖ ద్వారా పిలుపునిస్తున్నాం. రేపు 27 తారీఖు నాడు జగిత్యాల కలెక్టరేట్ ఎదురుగా మన జిల్లా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. రైతులతో మన సమస్యలు ఏంటన్న దాని మీద, రైతుల సమస్యలు ఏంటిదన్న దాని మీద మన ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఒక నినాదం తీసుకొని వచ్చింది, అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అని చెప్పేసి, అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదానికి అర్థం తెలుసా అని మేము క్వశ్చన్ చేయొచ్చు. మన రాష్ట్రంలో రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ సమస్యల మీద పట్టించుకునే నాదులు లేదు. కానీ మన ప్రభుత్వం ఈరోజు దేశంలో ఉన్న రైతులందరినీ ఉద్ధరిస్తామని చెప్పేసి సెంటర్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తామన్న ఆలోచనలు ఉంది. మొదలు మన రాష్ట్ర రైతులను పట్టించుకునే నాదులు లేడు. కానీ భారతదేశం గురించి ఆలోచించే పరిస్థితి ఉందా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. అంతెందుకు, అంత దూరం ఎందుకు? ఇక్కడ మా దగ్గర ఉన్న ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిస్తే 50,000 మంది రైతులు లాభపడతారు. దాని గురించి పట్టించుకునే చోటు లేడు. 2014లో 100 రోజుల్లో ఓపెన్ చేస్తామని చెప్పేసి ఈ రోజు దాని మీద చర్చించేవారు లేరు, దాని గురించి ఆలోచించేవారు లేరు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు మా ఇందూరు పార్లమెంట్ మెంబర్
మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ధర్మపురి అరవింద్ అన్న గారు ఒకటే అడిగినారు వాళ్ళని, ఒక లెటర్ ఇవ్వండి తెలంగాణ ప్రభుత్వంతో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంతో మాతో అయితలేదు, ఒక లెటర్ సెంటర్కి రాయండి, సెంటర్ నుంచి మేమేం చేయాలో చేసుకుంటాం, మేము ఎలా ఓపెన్ చేయాలో మేము దానికోసం మేము కష్టపడతాం, కృషి చేస్తాం, ఓపెన్ చేస్తామని తెలియజేస్తాం. అది చెప్పినాక కూడా వాళ్ళు దాని గురించి పట్టించుకుంటలేరు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ మెస్ కాంట్రాక్టర్ నాణ్యమైన భోజనం అందించడం లేదని, పురుగుల అన్నము అందించడంతో తరచూ వాంతులు విరేచనాలతో బాధపడుతున్నామని ఆరోపిస్తూ జేఎన్టీయూ ఎదుట విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. మెస్లో నాణ్యమైన సౌకర్యాలు అందించకపోవడంతో పాటు మెస్ను పరిశుభ్రంగా ఉంచడం లేదని ఆరోపించారు. తమ ఇబ్బందులను ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసినా కనీసం స్పందించడం లేదని వాపోయారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సమస్యలను తీర్చాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇప్పుడైతే మళ్ళీ వండమని చెప్పిన అతనికైతే, సో కుక్కును పిలిపించి వండమని చెప్పినాం. ఈ పూటకైతే మీరు అడ్జస్ట్ కానీ నెక్స్ట్ డే రేపు పొద్దున్న చేంజ్ చేయాలి. చక్కగా వండకుండా ఇమ్మీడియట్లీ వాళ్ళని తీసి పడేద్దాం. ఓకే, మన కాంట్రాక్టర్ మన డబ్బులు పే చేస్తాం కాంట్రాక్టర్కు. ఫుడ్ బాగా పెట్టకుంటే ఇమ్మీడియట్లీ అతన్ని ఉంచే ప్రసక్తే లేదు. లేదా ఇప్పుడు మా పిల్లలతో మీరు సఫర్ అయితేంది, మేము సఫర్ అయితేంది, మా పిల్లలు కాదా, మీరు మా పిల్లలు కాబట్టి మీరు బాగుండాలనే మేము చూస్తాం. ప్రతి పూట మేము మంచి పెట్టాలనే మేము ప్రతి పూట వార్నింగ్ ఇస్తున్నాం. ఒకవేళ ఫుడ్ విషయంలో మీరు ఈ మెస్ కమిటీ వాళ్ళకు చెప్పనుండే. మెస్ కమిటీలో గౌరవ్ వీళ్ళందరూ మీ థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలు ఫస్ట్ ఇయర్ పిల్లలు అందరూ ఉన్నారు కమిటీలో. మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ కమిటీ దృష్టికి తీసుకెళ్ళలేకపోయారు మీరు. అది ఏమైనా ఎప్పుడప్పుడు ప్రతి పూట ఇన్ఫర్మేషన్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఉంటే రెక్టిఫై అయ్యేది. ఓకే, ఇప్పుడు బాగాలేదంటారు కదా, మరి వాళ్ళ కాంట్రాక్టర్ని అడుగుతాం, వాళ్ళ కుక్కును చేంజ్ చేస్తాడా, ఓకే, లేకుంటే అతన్ని చేంజ్ చేసి పడేస్తాను. ఓకే, చాలా సార్లు రజనీ సార్ కూడా తిట్టారు సార్, ఒక రోజు ఎప్పుడైనా పెరుగు పలసగా ఉన్నప్పుడు మేమే వచ్చి తిట్టారు గట్టిగా వాడు చేంజ్ కాకుంటే అతన్ని చేంజ్ చేసి పడేస్తాం. నిన్న ఫుడ్ అయితే ఇలా చాలా మందికి ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది. ఎట్లా అంటే వామిటింగ్స్ అయినాయి, లూజ్ మోషన్స్ అయినా, అందరు చెకప్ చేయించుకొని. ఇంకోటి ఏంటంటే మీకు తెలుసో తెలియదో, మనకేంటంటే మిషన్ భగీరథ వాటర్ 1 వీక్ నుంచి వాటర్ చేంజ్ అయింది. మిషన్ భగీరథ వాటర్ చేంజ్ అయింది. 1 వీక్ నుంచి మనం టెస్ట్ జరుగుతుంది. ఓకే, ఆ వాటర్ ఏమైనా ప్రాబ్లం ఏమైనా వచ్చిందో, కొత్త వాటర్ చేంజ్ కావడం వల్ల ఏమైనా అయిందా, అది కూడా చెక్ చేస్తాను. అంటే ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు. లేదు సార్, అంటే నార్మల్గా నైట్ ఫుడ్ తిన్నారు సార్, నైట్ ఫుడ్ తిన్న వాళ్ళకి మాత్రమే చాలా మందికి నైట్ ఫుడ్ లో కర్రీ సార్, అది కర్రీ అయితే అసలు కర్రీ అయితే కాంబినేషన్ మాట్లాడతాం. ఒక వెజిటేబుల్ ఇంకో వెజిటేబుల్ సంబంధం లేని వెజిటేబుల్స్ కర్రీ అంటున్నారు సార్. క్యాబేజ్ కర్రీ మిక్స్డ్ క్యారెట్ అంటున్నారు. నేను చెప్తున్నా చాలా మందికి ఐఎమ్ ప్రామిసింగ్ యూ ఆర్ జస్ట్ లైక్ మై చిల్డ్రన్. ఓకే, సో మీకు ప్రాబ్లం వచ్చినా నేను కూడా 1% కూడా టాలరేట్ చేయను. రేపు మార్నింగ్ నుంచి టిఫిన్ కానీ ఏదైనా కానీ మాత్రం ప్రతి పూట మానిటరింగ్ చేస్తాం. మీతో పాటు మేము కూడా తింటాం. ఓకే, నేను మధ్యాహ్నం అప్పుడప్పుడు తెప్పించుకొని నేను తింటున్నా. అప్పుడప్పుడు నేను రజనీ సార్ డిప్యూటీ వార్డెన్ ఇద్దరం వచ్చి చెక్ చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్లో అరహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానము వ్యవస్థాపకుడు రాజు గురుస్వామి నేతృత్వంలో కన్నుల పండుగగా శోభాయాత్ర నిర్వహించారు. ఆలయంలో గణపతి హోమం, పూర్ణాహుతి, అయ్యప్ప స్వామి అభిషేకము అనంతరము స్వామివారి దర్శనార్థము పురవీధుల గుండా ఊరేగింపు శోభాయాత్ర నిర్వహించారు. సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్ ఇంట్లో తిరువ ఆభరణ పూజ, మహాఆరతి, తీర్థప్రసాద వితరణ, స్వాములకు అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పిట్ల రామ్ గోపాల్, అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
అయ్యా 4 సంవత్సరాల నుండి పూజ్యులు గౌరవనీయులు శాంతి స్వరూపులు రాజగురుస్వామి ఆధ్వర్యంలో గత 21 సంవత్సరం నుండి ఆభరణ పూజా కార్యక్రమం ఇక్కడ నుండి జరుగుతున్నది. ఇళ్ళవేళ్ళ ఇక్కడ నుండి జరుగుతుంది. అదే అయ్యప్ప ఆశీస్సులు రాజగురుస్వామి ఆశీస్సులు ఉంటే ఇళ్ళవేళ స్వామి గారికి మహాబాగో శాస్త్ర నమో నమః పట్టణంలో 14 సంవత్సరం నుంచి ఇదే విధిగా పందలరాజు అక్కడ శబరిగిరీశుడుగా వచ్చి అంత వీధిలో తిరిగి ఆయన ఇంట్లో కూర్చుని వైభవంగా సంతోషంగా తృప్తిగా రాజమండ్రిలో అన్ని విచారంగా పూజ చేసుకున్నారు. అభిషేకము, అర్చన, అన్న సంతర్పణ మహాపూజ చేసుకుని అదే అన్నం రాజేంద్రెడ్డి స్వామి పందలరాజుగా అయ్యా మనమంతా దేవస్థాన అర్చకులుగా వచ్చి వారి గృహంలో ఆయన తిరువాభరణ పూజ చేసి తిరువాభరణ రాజాది రాజుడు పందలరాజుడు తిరువాభరణతో పెట్టేసుకుని మళ్ళీ ఆ గుడికి అప్పచెప్తారు. ఈరోజు ఆ కార్యక్రమం పెట్టుకున్నాము. అయ్యా వారికి యథావిధిగా ఇట్లనే కొన్ని సమాజం చేస్తున్నాం. వారికి పరిపూర్ణ అనుగ్రహించుకుంటూ ఇక్కడ వచ్చిన భక్తులు కూడా మంచి అనుగ్రహించుకుంటూ భగవంతుడు అనుగ్రహిస్తాడనేది నమ్మకంతో చెప్తున్నాయప్ప. పూర ఏమి మీరు అనుకున్నారో అది మీకు ప్రాప్తి పరిపూర్ణ అనుగ్రహ ప్రాప్తి వస్తుంది. స్వామియే మళ్ళీ విశేషంగా మండల పూజ ఈరోజు తిరువాభరణ తీసుకొని స్వామి మాకు అప్పచెప్తున్నారు. మేము మండల పూజ నాడే తిరువాభరణ చేసుకుని జ్యోతి చేస్తానేమో. ఇక్కడ విశేషం అదే మండల పూజ. రేపు స్వామి తిరువాభరణ ధరించుకుంటాడు. రేపు విశేష మండల పూజ. ఇద్దరు గురుస్వాముల గురు పూజ వస్తూ ఉంది. సాయంత్రం 6:30కే మహాపడి పూజ, మధ్యాహ్నం అన్న సంతర్పణము, పొద్దున అష్టాభిషేకము, గణపతి హోమము, అష్టాభిషేకము, అన్న సంతర్పణ, రాత్రి విశేష మహాపడి పూజ జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు వచ్చి స్వామి ఆశీర్వదించుకోవాలని ప్రార్థిస్తున్న స్వామి రేపంటే 27 తారీఖు నాడు నైట్ అయ్యప్ప స్వామి ఆలయంలో విశేష మహాపడి పూజ, తదుపరి అల్పారం ఉంటుంది. అందరు వచ్చి స్వామిని అనుగ్రహం తీసుకోండి. అయ్యప్ప స్వామి విజేందర్ రెడ్డి వంశశ్రీ వీరమణి కంట మనకు ఉత్సవాలు చేసేటట్టు అయ్యప్పకు రాజవంశం. ఇది రాజవంశం అయ్యా విశేష ప్రార్థనపూర్వకేనా రాజాది రాజు తిరువాభరణం అంటే ఆగిపోయాడు. అక్కడి అందరికీ అమలైస్తాను. బాకీ ఇచ్చారు అయ్యా తర్వాత చేసుకున్నారు వీరే. శరణమయ్యప్ప అఖిల భువన దీపభక్తచిత్తూన సుడగరం జీవితత్వమసాది లక్ష హరియరాశిత బ్రహ్మరూప శబరి భూతనాథం. వాళ్ళు ఎక్కడెక్కడ కూర్చున్న మంచి చోట్ల కూర్చున్నట్టుగా భగవంతుడు నీకు ఇవ్వాలి అయ్యా. 4 సంవత్సరాల నుండి పూజ్యులు గౌరవనీయులు శాంతి స్వరూపులు రాజగురుస్వామి ఆధ్వర్యంలో గత 21 సంవత్సరం నుండి ఆభరణ పూజా కార్యక్రమం ఇక్కడ నుండి జరుగుతున్నది. ఇళ్ళవేళ్ళ ఇక్కడ నుండి జరుగుతుంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి సామాన్య ప్రజల ముక్కుపిండి అధిక ఫీజులు వసూలు దండుకుంటున్నాయని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కార్తిక్ ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందకపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులు సైతం ప్రైవేట్ హాస్పిటళ్లను ఆశ్రయిస్తున్నారని అన్నారు. ఆసుపత్రుల యాజమాన్యాలు ఇదే అదునుగా దోచుకుంటున్నాయని మండిపడ్డారు. ఇకనైనా ప్రైవేట్ ఆసుపత్రుల అక్రమ ఫీజు వసూళ్లకు కళ్ళెం వేయకంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రైవేట్ హాస్పిటళ్లు పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చి ఈరోజు ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని రక్తం పీల్చినట్టుగా విపరీతమైన అధిక ఫీజులు వసూలు చేసి తీసుకున్న పరిస్థితి జిల్లాలో కనబడతా ఉన్నది. ముఖ్యంగా ఈ జిల్లాలో హాస్పిటల్ ఏర్పాటు చేసుకొని అంటే వీటిని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ల పేరుతోటి ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రజలందరితోటి ఏ చిన్న కేసు వచ్చినా కూడా ఇక్కడ ఒక సంస్థగా పెట్టుకొని
మిగతా కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి అంబులెన్సులు కానీ ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కానీ తీసుకుపోయేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అమాయక గిరిజన ప్రజలని మోసం చేసి విపరీతమైన ఫీజులు వసూలు చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్కి అనుమతులు లేనటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఉన్నది. కానీ ఇక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఒక్కరోజు కూడా ఆ ప్రైవేట్ హాస్పిటల్ ని సందర్శించిన పరిస్థితి ఈ జిల్లాలో కనబడడం లేదు. కాబట్టి వెంటనే మేము డివైఎఫ్ఐ గా డిమాండ్ చేసేది ఏంటన్నప్పుడు ఈరోజు ఈ జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్లో ఓపీ ఫీజులో కూడా విపరీతమైన వసూలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అలాంటి వసూలు చేసినటువంటి ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత ప్రజాతంత్ర యువన సమైక్య డిమాండ్ చేస్తా ఉన్నది. లేని పక్షంలో భవిష్యత్తులో ఏవైతే ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయో ఆ హాస్పిటల్ ముందు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా డిఎంహెచ్ఓ వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఎంబీబీఎస్ లేకుంటే ఇక పెద్ద చదువులు చదువుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారా లేదా అనేది పసిగట్టి వాళ్ళ క్వాలిఫికేషన్ కూడా హాస్పిటల్లో పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారుల పర్యవేక్షణలు మామూలుగానే జరుగుతున్నాయా ఎట్లా? ముఖ్యంగా ఈరోజు అధికారులు ఎక్కడ కూడా హాస్పిటల్లో పర్యవేక్షణ లేదు. వీళ్ళు మామూలుగానే పర్యవేక్షణ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. డిఎంహెచ్ఓ ఎక్కడ కూడా హాస్పిటల్ సందర్శించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము అనేది ఏంటంటే డిఎంహెచ్ఓ కనసంధంలోనే ఈరోజు హాస్పిటల్ నడుస్తున్నాయనేది మాకు కనబడతా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ అనేకంగా ప్రజలు హాస్పిటల్లో వెళ్తా ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్లో. కానీ ఎక్కడ ఏ ఫీజు వసూలు చేస్తున్నారు, ఎక్కడ ఎంబీబీఎస్లు ఉన్నారా లేకుంటే ఎండీలు ఉన్నారా అనేది ఇక్కడ డిఎంహెచ్ఓ ఎక్కడ కూడా తనిఖీలు చేసినటువంటి పరిస్థితి లేనటువంటిది. ఒడిశాల కార్తిక్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. నిర్మల్ జిల్లా బైంసా ఏరియా ఆసుపత్రిలో వైద్యుల సేవలు బేషిగా ఉన్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్ అన్నారు. కుబీర్ మండలము పార్టీ బి గ్రామానికి చెందిన సంధ్య ప్రసవం కోసం తమ ఆసుపత్రికి వచ్చిందని తెలిపారు. ఆమెకు పరీక్షలు జరిపిన వైద్యులు పద్మావతి, విజయ ఆమె కడుపులో కణత ఉన్నట్లు గుర్తించి తొలగించి ప్రసవం చేశారని అన్నారు. రెండో ప్రసవంలో సంధ్య ఆడపిల్లకు జన్మనిచ్చిందని, ప్రస్తుతము తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలియజేశారు. ఇంద్రవెల్లి నుండి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్తున్న టీజీఓ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు అజ్మీరా శ్యామ్ నాయక్ మార్గ మధ్యలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిన్నారులను చూసి తన వాహనంలో ఆదిలాబాద్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రథమ చికిత్స కోసం అంబులెన్స్లో వెంటనే రప్పించి ఆ వాహనంలోకి వారిని వెంటనే ఎక్కించి రిమ్స్కు తరలించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి సరైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఏదైనా అవసరం ఉంటే తనను సంప్రదించాలని చిన్నారుల కుటుంబీకులకు సూచించారు. बोलते उसमें इमरजेंसी कुछ है? नहीं, उनको देखने के लिए कोई है? అందులో కిట్ ఉందంట. నేను వస్తున్నా పదండి. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామ సెంటర్లో మద్దాల పాపయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినూతన రైతు పరస్పర సహకార సంఘం కార్యాలయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీటీసీ సభ్యుడు తాండ్ర సాంబశివరావు రైతుల గురించి ప్రసంగించారు. మాజీ జెడ్పీటీసీ శివారెడ్డి యాజలి, వైసీపీ ఇన్ఛార్జి పేరాల సురేష్, ప్రసాద్, పూర్ణచంద్రరావు, నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రైతు పరస్పర సహకార కేంద్ర కార్యాలయం ఓపెనింగ్ కి వచ్చినటువంటి మా జెడ్పీటీసీ సోదరుడు వేణుగోపాల్ రెడ్డి గారికి, అన్న శివారెడ్డి గారికి, అన్న పరమానంద గారికి, మిత్రుడు సురేష్ గారికి, అలాగే ప్రసాద్ గారికి, పూర్ణచంద్ర గారికి, నాగమల్లేశ్వరరావు గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఎందుకంటే భారతదేశం రైతు ఆధారిత దేశంగా చెప్పబడుతుంది. రైతే వెన్నెముక. దేశం నడవాలంటే ప్రతి వ్యక్తి మరి బతకాలి, జీవించాలంటే
రైతు పండించేటటువంటి పంట ఆధారంగానే ఏ కార్పొరేట్ ఉద్యోగి అయినా సరే ఎవరైనా సరే జీవిస్తారనేది ఒక సత్యం. మరి అలాంటి రైతుల్ని ప్రోత్సహించుకోవడానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి రైతులకి సహకారం అందించాలి అనేటటువంటి రైతులని ప్రోత్సహించి వీరే ఒక కమిటీగా ఏర్పడి ఒక సంస్థగా చేరి వారి చేత వ్యాపారం చేయించాలనే ఉద్దేశంతో ముందుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ యొక్క రైతు పరస్పర సహకార కేంద్రాల వల్ల కార్పొరేట్ సంస్థలు ఒక సబ్బు తయారు చేసే సంస్థ కావచ్చు, ఒక సెల్ ఫోన్ తయారు చేసే సంస్థ కావచ్చు, ఎలాగైతే మీడియేటర్లు బ్రోకర్లు లేకుండా డైరెక్ట్గా అమ్ముకోగలుగుతున్నారో అదేవిధంగా రైతులను కూడా ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి సరికొత్త పథకమే ఈ రైతు పరస్పర సహకార కేంద్రాలు వచ్చినాయి అని చెప్పి చెప్పుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్లో. మరి వీటి ద్వారా ఇలాంటి కేంద్రాలని ఏదో ఏర్పాటు చేశారు కాకుండా ఈ గ్రామం కాదు, పరిసర గ్రామ ప్రాంత ప్రజలు కూడా, మన మండలంలో ప్రజలందరూ కూడా సహకరించి ముందుకు తీసుకెళ్తేనే మనం దళారుల యొక్క వ్యవస్థని అరికట్టగలమని చెప్పి నేనైతే చెప్పగలను. ఎందుకంటే మనం పండించినటువంటి ధాన్యాలని మనం నిర్ణయించుకున్న గవర్నమెంట్ ఏదైతే నిర్ణయించిందో ధర, ఆ ధరకి మా వస్తువు మా ఒడ్డు ఈ రేటు అని చెప్పి ధైర్యంగా మనం అమ్ముకోగలగాలంటే ఇలాంటి కేంద్రాలని ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క కేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి పాపయ్య గారికి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గ్రామం క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం సోమవారం కూడా అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన నిబంధనలకు విరుద్ధంగా శ్రీ చైతన్య స్కూల్లో క్లాసులు నడపడం చట్ట విరుద్ధమని పీడీఎస్యు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి మండిపడ్డారు. ఈ స్కూల్ని వెంటనే సీజ్ చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిపిస్తున్న శ్రీ చైతన్య స్కూల్ వెంటనే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిపిస్తున్న శ్రీ చైతన్య యజమానిపై వెంటనే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిపిస్తున్న శ్రీ చైతన్య యజమానిపై వెంటనే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిపిస్తున్న శ్రీ చైతన్య స్కూల్పై చర్యలు తీసుకోవాలని పీడీఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలు పాటించుకోకుండా శ్రీ చైతన్య స్కూల్ యజమాని శ్రీ చైతన్య స్కూల్ నడపడం జరుగుతుంది. ఇదేందని మేము అడిగితే మా మీదే దౌర్జన్యంగా మాట్లాడే వీళ్ళ యజమాన్యం చేయడం జరుగుతుంది. మేము పర్మిషన్ తీసుకున్న విద్యాశాఖ అధికారులని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ యజమాన్యం ఇదేనా మీరు స్పందించేది? ఇక్కడ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ప్రైవేట్ స్కూల్, కార్పొరేట్ స్కూల్ నడిపిస్తూ ఉన్నారు అనేది మేము తెలియజేస్తున్నాం. ప్రభుత్వ నిబంధనలు పాటించుకోకుండా వ్యతిరేకంగా నడిపిస్తున్న శ్రీ చైతన్య స్కూల్ని వెంటనే సీజ్ చేయాలని పీడీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది. వెంటనే స్కూళ్ళు రన్ చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా చాలా ఉద్రిక్తంగా పీడీఎస్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట సమీపంలో ఆర్టీసీ బస్సు బైకు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మృతుడిని సదాశివపేట మండలము అంకెన్పల్లికి చెందిన బేగారి రాజుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
అయ్యప్ప స్వామి ఆలయంలో వైభవంగా మహాపడి పూజ. ప్రత్యేక పూజలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు దంపతులు. ధరణి ఫోటోల ద్వారా రైతులకు తీవ్ర ఇబ్బందులు. బీజేపీ కిసాన్ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కోడిపల్లి గోపాల్ రెడ్డి ధ్వజం. నాణ్యత లేని భోజనంపై విద్యార్థుల మండిపాటు. సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఎదుట ఆందోళన. ప్రైవేట్ ఆసుపత్రుల అధిక ఫీజులకు కళ్లెం వేయండి. డివైఎఫ్ఐ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కార్యదర్శి కార్తిక్ డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.